చివరిగా 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే వైసీపీకి 151 సీట్లు పెరుగుతాయా? లేకపోతే తగ్గుతాయా? నా వ్యక్తిగత భావం తెలియచేయాలనుకుంటే ఒక వ్యక్తిగా ఊహించే ఊహలన్నీ కూడా నెరవేరవు. ఎందుకంటే మేము 14లో గెలిచిపోతాం అనుకున్నాం, గెలవలేదు. 19లో ఊహించలేం మేము అంత మెజారిటీ వస్తుందని. గెలుస్తామని కూడా తెలియదు మాకు. పాదయాత్ర బాగా సాగిన తర్వాత అందరూ మా పార్టీలోకి వచ్చిన తర్వాత గెలుస్తామేమో అన్నది ఆలోచన వచ్చింది. ఎన్నికలు చూసిన తర్వాత ప్రచారంకి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది రావడంతో అప్పుడు కొంచెం ఆశ వచ్చింది తప్ప ఏం చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు కూడా చెప్పడానికి వీలు లేదు. కానీ కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ప్రజలకి చాలా అవసరాలు ఉంటాయి. అందులో సంక్షేమ పథకాలు కొన్ని ఉంటాయి. ప్రజలకి రకరకాలు తర్వాత సమాజం అంతా కూడా ఒకే విధంగా లేదు. సమాజంలో అగ్రకులాల వాళ్ళకి ఒక సమస్యలు ఉంటాయి, ఉద్యోగులకు ఒక సమస్య ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు ఒక సమస్య ఉంటుంది, యువకులకు ఒక సమస్య ఉంటుంది, మహిళలకు ఒక సమస్య ఉంటుంది, బడుగు బలహీన వర్గాల్లో వేరు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు అందరూ అన్ని సామాజిక వర్గాలు కూడా ఎదురు చూస్తారు. దళితులు ఒక విధంగా ఎదురు చూస్తారు, యువకులు మరో విధంగా ఉద్యోగాలు కావాలా, పరిశ్రమలు రావాలని వాళ్ళు చూస్తారు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏమంటే అభివృద్ధి చూస్తారు. దీనిలో ఉన్నవాళ్ళు అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా సంక్షేమ పథకాలు కూడా రకరకాల సంక్షేమ పథకాలు చూస్తారు. కేవలం ఒక పథకం ఇస్తున్నాను, 10 రూపాయలు ఇస్తున్నాను అన్నదాంతో సరిపోదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ముఖ్యమంత్రి గారు వారి ఉద్దేశ ప్రకారం, వారి ఆలోచన ప్రకారం వారు వెళ్తున్నారు. ఆ బడుగు బలహీన వర్గాలకు కూడా రకరకాల అభివృద్ధులు కావాలని చెప్పి కోరుకుంటారు. మన అలాగే ప్రభుత్వంలో కూడా భాగస్వాములు, నిజ భాగస్వాములు కావాలని కోరుకుంటారు. మాకు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేసినంత మాత్రాన్ని కాదు, నిజమైన భాగస్వాములు అంటే ప్రతి దానిలో కూడా మేము కూడా పాల్గొనాలా, భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటాం. కనుక ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఒక ప్రభుత్వం బాగుంటుంది తప్ప ఇది చేసేసానంటే అది గెలుపుకి ఎంతవరకు ఇస్తుందో నాకైతే తెలియదు. కానీ కాలమే నిర్ణయించాలా. ఎందుకంటే రకరకాల ప్రజలకి రకరకాల అవసరాలు ఉంటాయి. ఒకవేళ ప్రజలు ఏం చూస్తారంటే ఏదో 10 అవసరాలు ఉంటే ఆ 10లో నేను ఒకటి పూర్తి చేశాను కనుక నన్ను గెలిపించుకుంటారంటే అది కాలమే నిర్ణయించాలి తప్ప అది నేను ఈరోజు చెప్పలేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీ పదవిని రాజీనామా చేశారు. కానీ 5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ప్రత్యేక హోదా అనేది దాని ఆచూకీ కూడా కనిపించడం లేదు. దాని మీద కామెంట్. అది చాలా మంచి మాట చెప్పారు. ఒక విధంగా మేము 19లో అంత పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా మేము చేపట్టిన ఉద్యమం చాలా వరకు కారణమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియచేయాలా. అందులో నేను ఒక ఎంపీగా, ఒక దళిత ఎంపీగా, పెద్దవాడు వయసులో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న బిడ్డలాగా, ఒక ఉద్యమకారులాగా నేను కూడా ఉద్యమం చేశాను. పార్లమెంట్లో బయట లోపల ప్లాకార్డ్స్ పెట్టుకుని స్పీకర్ పోడియంలోకి వెళ్ళడం, ప్రతి చోట్ల కూడా డిబేట్స్లో పాల్గొనడం, ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా చేశాం. దురదృష్టవశాత్తు రాలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసినంత కృషి చేయలేదేమో అన్న ఆలోచన కూడా నాకు కూడా ఉంది. కానీ నేను ఒక సామాన్యుడిని ఒక పార్టీలో, అంతకుమించి నాకు తెలియదు. ఆ తర్వాత నేను దుగరాజపట్నం పోర్టు కొరకు కూడా దీక్ష కూడా చేశాను. భోజనం చేయకోకుండా దీక్ష కూడా చేశాను దుగరాజపట్నంలోనే. ఆ తర్వాత అది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళాను. అది ప్రత్యేక హోదా విషయం కూడా, ప్రత్యేక హోదా అంటే అందరికీ తెలిసిన విషయమే కనుక నేను పెద్ద కీలకమైన పాత్ర వహించలేకపోయాను. ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది కానీ కొంచెం బాధాకరం అనిపించింది. ఎందుకంటే దాంతో వచ్చాం కదా, దాని మీద ఒక ప్రస్తావన చేసుకుని ఉంటే బాగుంటుంది. ఇస్తారు లేదన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. కనుక ముందు ఎలా 19 వరకు చాలా చాలా పద్ధతిగా ఒక పట్టుదలతో చేసామో ఆ తర్వాత కూడా చేసి ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రజలు చాలా ఆలోచన పరులు, అన్నీ ఆలోచిస్తారు. ఆ ప్రస్తావన రాలేదు అంటే దాన్ని చర్చించడానికి లేదా దాని మీద మాట్లాడడానికి నాకు అంత అర్హత లేదు. కనుక అది జరుగుంటే బాగుంటుంది. అలాగే దుగ్గరాజపట్నం కొరకు ఒకవేళ ప్రక్కన రామాయపట్నం వచ్చినప్పుడు కూడా అక్కడ మద్రాసులో 3 పోర్టులు పక్కనే ఉన్నాయి. ఇది ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు ఉన్నంత మాత్రాన దుగ్గరాజపట్నం పోర్టు రాకూడదని ఎక్కడ లేదే. ఇక్కడ రామాయపట్నం ఉన్నంత మాత్రాన దుగ్గరాజపట్నం రాకూడదని ఏం లేదు కదా. ఎందుకంటే నేను మద్రాసులో 3 పోర్టులు పక్కనే ఉన్నాయి. మద్రాసు పోర్టు ఉంది, ఎన్నోరు ఉంది, ఆ ప్రక్కన ఎల్ఎన్టీ కూడా ఉంది. కనుక ఆ పక్కన ఉన్నప్పుడు కూడా మన భారతదేశం చాలా పెద్దది కనుక మన వ్యాపారాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. కనుక
ఇప్పుడు పోర్టులు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది కనుక దుగ్గరాజపట్నం పోర్టు వచ్చుంటే బాగుంటుంది. ఎందుకంటే దాని కొరకు నేను దీక్ష చేసిన వ్యక్తిని. అది చూసి కూడా నేను అడిగినప్పుడు నేను చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆదరించారు మమ్మల్ని. ఎందుకంటే అంత మునుపు కూడా నేను మాట్లాడినప్పుడు ఎప్పుడైతే విభజన జరిగిందో 14లో నేను కూడా అది మాట్లాడాను. విభజన చట్ట ప్రకారం దుగ్గరాజపట్నం పోర్టు రావాలి కనుక మాకు ఇప్పించమని చెప్పి నేను కోరాను, దీక్ష చేశాను. అది రాకపోవడంలో కూడా బాధగా ఉంది. అది చేయవలసిన కార్యక్రమాలు ఇప్పుడన్నా ప్రభుత్వం ఎవరైతే అధికారంలోకి వస్తారో అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాకాడు, చిట్టమూరు కానివ్వండి, కోట మండలంలో బాగా వెనుకబడి మావి. గూడూరులో నియోజకవర్గాల్లో రెండు వైపులు, ఒకవైపు కనుక చిల్లకూరు కనుక చూస్తే కనుక ఏదో ఖనిజాలు ఉన్నాయి, కొంచెం అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. అలాగే గూడూరు రూరల్లో కొంచెం పరిశ్రమలు ఉన్నాయి. గూడూరు అంటే ఎలాగో మున్సిపాలిటీ, కానీ అన్ని విధాలా వెనకబడిపోయి సాగునీరు లేకోకుండా, తాగునీరు లేకోకుండా చిట్టమూరు మండలం కానివ్వండి, కోట మండలం కానివ్వండి, వాకాడు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కనుక దుగ్గరాజపట్నం అంటూ వస్తే తప్పనిసరిగా ఉద్యోగాలు రావడానికి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతాయి. రోడ్లు, మంచి రోడ్లు వస్తాయి. కనుక అది వస్తే బాగుంటుంది. దాంతోపాటు మిగిలిన పరిశ్రమలు కూడా రావాలా, తోలు పరిశ్రమలు కూడా అవి రావాలా, లెదర్ ఇండస్ట్రీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖనిజాలు అన్నది అది శాశ్వతం కాదు, కానీ ఉద్యోగాలు అన్నది చాలా శాశ్వతం. సమాజంలో బాగా వెనకబడిన ప్రాంతాల్లో బాగా చదువులు ఎక్కువైపోయాయి. ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి వైఎస్ఆర్ గారు పెట్టింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది పథకాలు కానివ్వండి, విద్య అయితే వచ్చేస్తుంది. దాంతో తగినట్టుగా కనుక ఉద్యోగాలంటూ రాకపోతే సమస్యలు వస్తాయి. ఉద్యోగాలు చదువు వచ్చినంత మాత్రాన ఆ తర్వాత ఉద్యోగాలు లేకపోతే యూత్ అంతా చాలా నిరాశ చెందుతారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాళ్ళలో. కనుక అది లేకుండా అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నా భావన. కనుక ప్రత్యేక హోదా ఏ రోజు కనుక తీసుకొస్తే దానిలో కొన్ని లాభాలు ఉన్నాయి కనుక అభివృద్ధి, ఎందుకంటే ప్రజలు నిరీక్షిస్తున్నారు. అలాగే అది క్యాపిటల్ కూడా ఏదో తొందరగా పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఫ్లూయిడ్ సిచ్యువేషన్లో ఉన్నది. ఒక రాష్ట్రం ఉంటుందన్న తర్వాత ముందు ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలన్నది నా ఆలోచన. అది తొందరగా నిర్ణయిస్తే బాగుంటుంది అన్నది నా భావన. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తున్నారు. కానీ మీరు ప్రత్యేక హోదా కోసం మీరు రాజీనామా చేశారు. కాంగ్రెస్ వైపు ఏమైనా చూపించారు? నన్ను అలాంటి ఆలోచనలు అయితే ఏం లేదు. అంటే ప్రత్యేక హోదా రావాలి, ఎందుకంటే దాని కొరకు సిన్సియర్గా పోరాడాను కనుక మాలాంటి వ్యక్తులు ఏదో రాజకీయ కొరకు చెయ్యం. దానిలో నేను చదువుకున్నాను. ప్రత్యేక హోదా వస్తే కొన్ని లాభాలు డెఫినెట్గా ఉన్నాయి.